హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ అంజలి. రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మూవీ విషయాలు తెలుసుకుందాం. అండ్ నాకు ఒక విషయం అయితే వినిపించింది, దాని మీద క్లారిటీ ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ దాసరి గారు, ఎలా ఉన్నారు? ఫైన్. సో నేను ఒక విషయం అయితే విన్నాను, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారని చెప్పండి. ఆదిపురుష్ ప్రపంచం అంతా వెయిట్ చేస్తున్న మూవీ. సో అది 2Kలో రిలీజ్ చేస్తున్నారు, సో ఐమాక్స్ వర్జన్ రిలీజ్ చేయట్లేదు అని చెప్పి ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? నిజమే. యాక్చువల్లీ సేమ్ డేట్ డిస్నీ వాళ్ళది వాల్ట్ డిస్నీ వాళ్ళది ది ఫ్లాష్ రిలీజ్ ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇట్లాంటి స్టోరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికీ గుర్తు, లైక్ ఒక అవెంజర్స్ లాగానో లేకపోతే అవెంజర్స్ ఎండ్ గేమ్ లాగానో ఆ టైప్లో వచ్చే ఒక పెద్ద సినిమా ఇది. సో కంప్లీట్ వరల్డ్ వైడ్గా వీళ్ళు ముందే ప్రజెంట్ ఐమాక్స్ స్క్రీన్స్ అని ముందే బ్లాక్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సినవి అవే, ఐమాక్స్ కానీ 4DX కానీ ఇట్లాంటి థియేటర్స్ అన్నీ రిజల్యూషన్ ఉన్నవన్నీ కూడా ముందే తీసేసుకుంటారు. సో రీజనల్ మూవీస్కి అది కొంచెం అంటే పర్లా, మోస్ట్లీ ఇప్పుడు అన్ని సినిమాలు అట్లా ఐమాక్స్లోనే చూపించాలనేవి ఏమి ఉండవు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా కొన్నిసార్లు విజువల్ వండర్స్ లాంటివి కొన్ని వస్తాయి. ఆ కోవకు చెందింది ఆదిపురుష్. ఇది విజువల్ వండర్ అంటున్నారు కానీ ఎంతవరకు అనేది అయితే ఇప్పటివరకు మనం ఏది చూసినా మనకు అనిపించట్లా, తర్వాత సంగతి. బట్ వాళ్ళ వెర్షన్లోకి వెళ్తే ఐమాక్స్లో ఆదిపురుష్కి నో ఎంట్రీ. వై? బికాస్ సేమ్ డేట్ ఫ్లాష్ రిలీజ్ అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసేసుకున్నారు. మేబీ ఒక స్క్రీన్ 2 స్క్రీన్ అంటే మరీ మొత్తం ఫ్లాష్కి ఇవ్వకుండా అడపతడప 1-2 ఉంటాయేమో చూడాలి. వై? బికాస్ ప్రభాస్ సినిమా అంటే ఐమాక్స్లో రిలీజ్ అవ్వట్లేదు అంటే ఈవెన్ ఐమాక్స్ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. డెఫినెట్లీ అది పెద్ద విషయం. అంటే వాళ్ళకి అదొక బ్లాక్ ఫ్రైడే లాగా ఉండిపోతుంది. వై? బికాజ్ పలానా శుక్రవారం రోజు ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయింది, 500 కోట్ల బడ్జెట్, మేము వేసుకోలేకపోయాం దాన్ని అని వాళ్ళు ఫీల్ అవుతారు. అట్లా ఏం లేదు. బట్ నాకు తెలిసి మోస్ట్లీ రావచ్చేమో అనే ఛాన్స్ అయితే ఉంది. అంటే ముందు వీళ్ళు బుక్ చేసుకోలేదు ఐమాక్స్, సడన్గా వచ్చారు అంటే ఎట్లా దొరుకుతుందిలే అన్న ఇదిలో ఉన్నారు. బట్ వీళ్ళు ఆ ఫ్లాష్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ప్రభాస్దే ఒక థియేటర్ ఉంది సూళ్ళూరుపేటలో, యూవీ వాళ్ళది. అది మన ఇండియాలో అదే పెద్ద థియేటర్ అనమాట. దాంట్లో అది వాళ్ళది కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో బ్లాక్ చేసుకుంటారు, అది వేరే విషయం. సేమ్ మన ఇప్పుడు అల్లు అర్జున్ థియేటర్ ఓపెన్ అవుతుంది, AAA, మన సత్యం థియేటర్ని మోడిఫై చేశారు. అది చచ్చినట్టు ఆదిపురుష్కే ఇస్తారు, డౌట్ లేదు దాంట్లో, అంతే. అండ్ విజయ్ దేవరకొండకు థియేటర్ ఉంది, అది ఆదిపురుష్కే ఇస్తారు. ఇప్పుడు మహేష్ బాబు ఏఎంబి కూడా ఆదిపురుషే. వై? బికాస్ వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అక్కడే జరిగింది. ఒక ఇంటర్నేషనల్ థియేటర్ చైన్ ఏదైతే ఉందో ఐమాక్స్, వీళ్ళు ఎప్పుడో బుక్ చేసేసుకున్నారు అంతే. అది ఒక్కడానికే కొంచెం ఇది వచ్చిందే తప్పితే నాట్ ఓన్లీ హియర్, ఇంకొన్ని వేరే ఐమాక్స్లలో కూడా ఆదిపురుష్కి కొంచెం మోకాలడ్డే ఉంది. ఓకే. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇంకా థియేటర్లు ఎలా, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. థియేటర్స్ ఏపీలో ఇంకా బుకింగ్ స్టార్ట్ అవ్వలేదు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. దానికి ఒక రీజన్ ఏంటంటే వీళ్ళు రేట్లు పెంచమని చెప్పేసి గవర్నమెంట్కి ఏదో దాఖలు చేశారనమాట. ఒక పావులో పెంచండి మాకు పెంచమని. ఓకే. సో 50 రూపీస్ పెంచుకుంటాము టికెట్స్ పైన అంటే గవర్నమెంట్ ఇంకా స్పందించాల, ఫైల్ మీద సైల్ చేయాల. సో అది చేసినంత వరకు ఆన్లైన్ బుకింగ్ స్టార్ట్ అవ్వవు అని ఒక రూమర్ వైరల్ అవుతుంది. దాన్ని టీం ఖండించింది, అలాంటిది ఏం లేదండి, ఇవన్నీ నమ్మకూడదు, మేము బుకింగ్స్ అనేది స్టార్ట్ చేసాం, మీరు బుక్స్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది థియేటర్లో దళితులకు నో ఎంట్రీ వైరల్ అయింది. అది కూడా పాపం ఇంకెవరో కావాలని చేశారు, దాన్ని కూడా యూనిట్ వాళ్ళు చెప్పారు మేము కాదండి అని చెప్పేసి, మేము రిలీజ్ చేయలేదు అనేసి. అండ్ నెక్స్ట్ ఇంకో వివాదం ఏమొచ్చింది, ఇంకా హనుమంతుడి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, బీభత్సమైన వివాదాలు. థియేటర్లో హనుమంతుడు ఉంటే మేము స్నానం చేసి రాకూడదా, చెప్పులు వేసుకొని రావచ్చా లేదా, మేము పార్కులో ఉంటేనే మీ బజరంగ్ దళ్ వచ్చి 4 చివాట్లు పెట్టి తన్ని పెళ్లి చేస్తుంది, హనుమంతుడే థియేటర్లో ఉన్నప్పుడు లవర్స్ రావాలా వద్దా, ఇన్ని. ఇప్పుడు హనుమంతుడి సీట్ పక్కన ఒక లేడీ హిజాబ్ కూర్చుంటే మీరు ఆమెను ఏమైనా చేస్తారా, కొడతారా, తిడతారా? లేకపోతే హనుమంతుడి సీట్కి పక్కన డిమాండ్ ఎంత ఉంది, ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. అవన్నీ కామెడీ చేస్తున్నారు, దాంట్లో కూడా పెద్దగా ఇదేం లేదు. అండ్ నెక్స్ట్ ట్రైలర్లో ఒక చింపాంజీ ఫేస్ని దగ్గరగా క్లోజ్ చేసి ఇది అల్లు అర్జున్ లాగా ఉంది అని చెప్పేసి
ఇంకొంతమంది ట్రోల్ చేసి కామెడీలు చేస్తున్నారు. ఓ మై గాడ్. దీనివల్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి గొడవలు పెట్టాయి. ఆ గొడవల వల్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాయ్కాట్ ఆదిపురుష్ మనం ఎవరైనా చూడొద్దు అని వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో ట్రెండింగ్ చేస్తున్నారు. అండ్ తెలిసిన సెలబ్రిటీలు అందరూ ఎక్కువ టికెట్లు కొని పంచుతున్నారు. ఇది ఒక చారిటీ అయిపోయింది. చారిటీ ఇన్ సెన్స్ అనాథ పిల్లలకి ఏదైనా హెల్ప్ చేయడం, ఇంతకుముందు అట్లాంటి హెల్ప్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే రామాయణాన్ని అందరికీ చూపిస్తున్నాము, ఇదొక టైప్ ఆఫ్ చారిటీ. తక్కువ రేట్లో ఎక్కువ పుణ్యం కదా, ఈజీగా. సో ఐ థింక్ నాకు తెలిసి ఒక్కొక్కరు 10,000 టికెట్లు, 20,000 టికెట్లు, 2,000, 5,000. మనోజ్ ఉన్నాడు, మంచు మనోజ్ గారు 2.5K. అవును, రామ్ చరణ్ 10,000, ఆ సింగర్ ఒక ఆవిడ 10,000, మన రణబీర్ కపూర్ 10,000, అందరూ ఈ రకంగా తీసుకుంటూ విచ్చలుడిగా పనిచేస్తారు. ఆదిపురుష్ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవ్వచ్చేమో అని అనుకుంటున్నారా? రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఏం లేదు, టైంకే రిలీజ్ అవుతుంది. ఇంతకుముందు వచ్చిన వార్తలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడైతే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ నౌ ఈ వివాదాలన్నీ కూడా యూనిట్ వాళ్ళే చేస్తున్నారేమో అని చెప్పేసి ఇంకొక అనుమానం. ఫర్ హైప్? నాట్ ఫర్ హైప్. ఫస్ట్ నుంచే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాయ్కాట్ ట్రెండ్ నడిచినప్పుడు మన పాన్ ఇండియా లెవెల్లో ఏది బాలీవుడ్ని బాయ్కాట్ చేశారు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మర్డర్ తర్వాత. అది మర్డర్ ఆత్మహత్య తేల్చుకునే ఒక క్రమంలో ఉన్నప్పుడు బాలీవుడ్ ఎవరు సరిగా స్పందించకపోతే అందరినీ బాయ్కాట్ నడిచింది. ఏ సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు, థియేటర్స్ అన్ని మూతపడుతున్నాయి, డిస్ట్రిబ్యూటర్లకి బయర్లకి అసలు పెద్ద ఇదైపోయింది. అండ్ ఏ పెద్ద స్టార్ సినిమాలు కూడా హిట్ అయ్యే పరిస్థితి లేదు. ఆ టైంలో బాలీవుడ్కి బ్యాడ్ డేస్ నడిచే టైంలో సౌత్ నుంచి అనుకోకుండా ఒక సినిమా ఎగురుకుంటూ వచ్చింది బాహుబలి. ఆ టైంలో మొత్తం బాలీవుడ్ రికార్డ్స్ అన్ని బద్దలైపోయాయి. సో తర్వాత వాళ్ళు అలాగే వెయిట్ చేస్తుంటే వెంటనే KGF, కాంతారా, ఈ పక్క RRR ఇట్లాంటివన్నీ వచ్చాయి. సో బాహుబలి వచ్చినప్పుడే వాళ్ళకి ఏమనిపించిందంటే ఇది ఇలాగే వదిలేస్తే ఇంకా వస్తాయి. ఎందుకంటే ఈ డైరెక్టర్ ఇంతకు ముందే మగధీరాన్ని తీసుకొచ్చాడు, చిరంజీవి కొడుకు అంట. ఆయనని బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు, వాళ్ళకి బాగా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు మనకి పోటీగా ఇంకొక నెపో కిడ్ వస్తాడు, వాడిని ఎలాగైనా సరే తొక్కేయాలని చెప్పేసి వెంటనే బాలీవుడ్లో జంజీర్ అనే ఒక సినిమా తీసుకొచ్చి కావాల్సిన రీతిలో దాన్ని ఫ్లాప్ చేసి పెట్టేసి దాన్ని తరిమేశారు. తుఫాన్ అని వచ్చింది మనకి ఇక్కడ, ఒకరోజు కూడా ఆడలేదు అది. అండ్ నెక్స్ట్ ఆ సినిమా ఒకరోజు ఆడలేదు కదా, OTTలో చూడండి మీకు తెలుస్తుంది. అంత బ్యాడ్ ఫిలిం ఏం కాదు, కనీసం వాచబుల్ మూవీ, మరీ అంత ఏం లేదు దాంట్లో. యూ కెన్ సీ దట్. బట్ దానికి కావాల్సిన ప్రమోషన్స్ ఇవ్వకుండా, థియేటర్స్ ఇవ్వకుండా, కావాలని ఫస్ట్ వీక్లోనే ఫ్లాప్ చేసి మరీ పంపించారు, నెగిటివ్ రివ్యూలు కావాలని రాసి. సో ఇట్స్ వాంటెడ్లీ డన్. ఎందుకంటే ఇంకొక కాంపిటీషన్ రాకూడదు. అన్ఎక్స్పెక్టెడ్గా ప్రభాస్ వచ్చేసరికి ఇతరుని ఏం చేద్దాం, ముందు ఫస్ట్ బ్లాక్ హిస్ డేట్స్, ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు మాకు డేట్లు ఇవ్వండి, ఎలా బాహుబలికి ఇచ్చావు కదా నాకు ఇచ్చేసేయి అని చెప్పి తీసుకున్నారు. దీంట్లో వీళ్ళు ఏం చేయాలి, ఒక సినిమాని కావాలని ఫ్లాప్ చేయాలి అంటే యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేయాలి. యాక్షన్ థ్రిల్లర్ అంటే ఈయన ఒప్పుకోవట్లా, ఎమోషనల్గా పడేయాలి. ఏం చేయాలి, రామాయణం అంటే చచ్చినట్టు చేస్తారు, వాళ్ళకి ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. వేసుకున్నాడు. ఇప్పుడు ఆ రామాయణాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాడు చేసేయాలి, స్టార్టింగ్ నుంచి ఎడ్జ్ వరకు కావాల్సిన విధంగా దాన్ని పాడు చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇంకొకటి 500 కోట్లు పెట్టి కావాలని ఎందుకు చేస్తారని అడుగుతారు. 500 కోట్లు పెట్టారా లేదని వాళ్ళు చెప్తున్నారు, బట్ యూ డోంట్ నో. ఎందుకంటే 25 కోట్లు కూడా లేని హనుమాన్ సినిమా మొన్న చూసాం, దాని గ్రాఫిక్స్ ఎక్కడ ఉంది, ఆదిపురుష్ గ్రాఫిక్స్ ఎక్కడ, దాని 4 కోటికి సరిపోదు ఆదిపురుష్ గ్రాఫిక్స్.